రామారావు గారు. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి మరియు పెద్దలు తులసిరెడ్డి గారికి, బాలకోట గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందనేది, అట్లాగే సోషల్ మీడియా పరిస్థితి ఎలా ఉందనేది పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పిన మాటల్లో మనం అర్థం చేసుకోవాలి. మరి ఒక విషయం మాత్రం వాస్తవం అండి. షర్మిల గారి మీద 2014 నుంచి 19 వరకు చూస్తే అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులను చేసినటువంటి మాట మనం చూసే ఉన్నాం. ఆ రోజు జరిగినటువంటి విధానాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రస్తావించాను. ఎందుకంటే ఎన్బికే టవర్స్ నుంచి అక్కడ ఐటీడీపీ వాళ్ళు కూర్చొని వీటన్నిటిని కూడా చేశారనేది, ఈ విషయాన్ని షర్మిల గారే పత్రికాముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ప్లే చేయించి మీడియా వాళ్ళకు చూపించారు. తన చెల్లి మీద చెల్లిగా ఎంత గౌరవం ఉందో, కానీ రామారావు గారు అదే షర్మిల కావాలని పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. దాని వెనకాల వర్రా అవినాష్ ని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, సజ్జల భార్గవ్ని కూడా అరెస్ట్ చేయాలి, వీరే ఉండి ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నారంటూ షర్మిల ఇచ్చారు స్టేట్మెంట్. తనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి మేము అడిగేది ఏంటంటే రామారావు గారు, మేము అడిగేది ఏంటంటే గతంలో చాలా 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పోస్టులు నడిచాయి. కానీ ఆనాడు నోరు మెదపని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి నా చెల్లి నా తల్లి అని ఎందుకంటారు? ఒక్క పోస్ట్ అయినా ఆయన ఆ రోజు ఖండించారా? మరి ఈ రోజు ఎందుకు ఖండిస్తూ ఉన్నారు? ఎందుకు? దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు ఖండించని వారు ఇప్పుడు ఎందుకు ఖండించవలసి వస్తుంది? అక్కడికే వస్తున్నామండి. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళ మీద సాక్షాత్తు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు బర్నింగ్ టాపిక్ సోషల్ మీడియా అరెస్టులు అనమాట. వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తన యొక్క ఐడి పేరు, ఇతని పేరుతోటి ఐడి క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టినటువంటి మాట, దాని మీద కంప్లైంట్ కూడా చేసి దాని మీద అరెస్టులు కూడా జరిగినాయి అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే కోవలో షర్మిల గారి విషయం వస్తే, ఆ యొక్క రాజకీయ విధానం మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీతో విభేదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆ రోజు షర్మిల గారు లేదా చెప్పండి. తరువాత రాజకీయ పరిణామాల క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె కూడా రాజకీయంగా తను ఒక పార్టీ స్థాపించాలి, తెలంగాణ వేదికగా నేను తెలంగాణ కోడలను, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే నా రాజకీయం ఉంటుంది, ఇక్కడే నా యొక్క ప్రస్థానం అంతా కూడా జీవితం అంతా ఉంటుందని పేర్కొని అక్కడ వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పేర్చి అక్కడే రాజకీయాలు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఉందో, మరి ఎవరి డైరెక్షన్ ఉందో కానీ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ తీసుకున్నారో పోటీ చేయకూడదని తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆయన చేసినటువంటి విధానంలో షర్మిల కూడా సహకరించిన మాట వాస్తవం కాదు చెప్పండి. అంటే ఇప్పుడు ఆ రోజు తెలంగాణలో షర్మిల సపోర్ట్ చేసింది అన్న ఉద్దేశంతో పోస్టులు పెట్టించారా? మరి రామారావు గారు, ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్ లో స్వచ్ఛందంగా టీడీపీ అనేది పోటీ చేయకుండా బయటకు వచ్చింది. స్వచ్ఛందంగా టీడీపీ అక్కడ మేము పోటీ చేయట్లేదని చెప్పేసి బయటకు వచ్చింది, పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు మాట్లాడారని మీరు వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు ఒకటే స్టాండ్ తీసుకొని ఈ రోజు ఏపీలో పాలిటిక్స్ నడుపుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనో, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటించాలనో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ఏదైతే ఉందో ప్రజల్లో దాన్ని తగ్గించడం కోసము తన సొంత చెల్లిని ఈ విధంగా చేస్తున్నారనేటువంటి భ్రమను కల్పించాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప ఇది పెద్ద విశేషం కాదు, పెద్ద విషయం కాదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పోస్టులు పెట్టించారని షర్మిల గారు మాట్లాడారో అదే విధానం మనం చూస్తా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క చెల్లి, తన యొక్క కుటుంబ విషయాన్ని ఈ రోజు ప్రత్యర్థిగా పార్టీలో రాజకీయాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రస్తావించారంటే దానికి మానవతా విలువలు ఉన్నాయి. ఆయనకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల విలువలు ఉన్నాయి కాబట్టి ఆయన నిన్న ఈ టాపిక్ తీసుకొచ్చి ప్రజలకు తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చేదాని కోసం గాను ఆయన మాట్లాడారు తప్ప రాజకీయ కోణంలో మాట్లాడలేదని గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే రామారావు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. తులసిరెడ్డి గారు,
జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో ఉన్న చరిష్మా ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఇటు టీడీపీ అలాగే కూటమి కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు షర్మిల అంటే ఏపీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్కు ఉన్నారు, ఇద్దరు కలిసి చేసే కుట్రలో భాగమే ఇది. నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారా? ఇలాంటి ఆరోపణలు మీరు చేస్తూ ఇవి సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి రెండు రకాలుగా ఉంటాయి. పార్టీల పరంగా వచ్చేటి కొన్ని ఉంటాయి, తర్వాత పెద్దల ప్రోత్సాహంతో పెట్టేటి కొన్ని ఉంటాయి. మూడో రకం వచ్చేసి ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉండేవాడు వాడు ఇంట్లో కూర్చొని యూజువల్ గా యువకులు ఉంటారు, వాడికి రోజు పోర్నోగ్రఫీ అవి ఇవి చూసేది వాళ్ళకి అలవాటు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తెగిన గాని పట్టాలు వచ్చేసి వాళ్ళు అసాంఘిక శక్తులుగా భావించవచ్చు వాళ్ళను. అది వచ్చేసి డైరెక్ట్ గా మర్డర్ చేసేదానికంటే ఇల్లు ప్రమాదకరమైన వ్యక్తులు వచ్చేసి ఇంట్లో కూర్చొని వాళ్ళకు అనామకులు ఎవరికి తెలిసి ఉండదు, కానీ వాడు అందరి మీద పెడతాడు. అమెరికా అధ్యక్షుని కానుంటి ఎవరి మీదనే పెడతాడు. కాబట్టి వ్యక్తిగతంగా పెట్టేటి కొన్ని ఉంటాయి అసాంఘిక శక్తులు. రెండవది పెద్దల ప్రోత్సాహంతో, వాళ్ళ వెనకాల ఉండే పెద్దల ప్రోత్సాహంతో పెట్టేటి రెండవది. మూడవది వచ్చేసి పార్టీల పరంగా పెట్టేది ఉంటాయి. కాబట్టి దీంట్లో మరి ఏదనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇక్కడ ఎవరు సస్వర్లు కాదు. ఈ పక్క వచ్చేసి సరే, ఈ పక్క వర్రా రవీంద్రారెడ్డి ఇవన్నీ అది ఫేక్ ఒరిజినల్ అనేది ఇతర ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఈ పక్క కొన్ని నాకు పెద్ద అవగాహన లేకుండా కానీ ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూస్తే ఈ యొక్క గతంలో ఈ మహాసేన రాజేష్ వచ్చేసి అనేక యూట్యూబ్ లో చూస్తే ఘోరంగా తిట్టేట్టు పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డిని. అదే విధంగా వచ్చేసి ఈయన కిరా కార్పి రోజాను వచ్చేసి ఘోరంగా తిట్టిన యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది ఒకసారి. కాబట్టి ఎవరు ససవర్లు కాదు. కాబట్టి ఎవరైనా సరే అది పార్టీల పరంగా ప్రేరేపించినా, పెద్ద వ్యక్తులు ప్రేరేపించినా, పెద్ద నాయకులు చేసినా, వాళ్ళంతా సొంతంగా చేసినా ఖచ్చితంగా వచ్చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది నియంత్రణ లేకపోతే ఇది దీంట్లో వచ్చేసి వాళ్ళు ససవర్లు, వీళ్ళు వచ్చేసి టీడీపీ ఏం చేయలేదు అంతా వాళ్ళు చేసిన కరెక్ట్ కాదు. దీంట్లో వచ్చేసి అందరికీ ఎంతో గింత ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ తరువుగా చేసి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చేసి 2024 ఫిబ్రవరిలోనే, అంటే ఎన్నికలకు ముందే ఈ యొక్క వర్రా రవీంద్రారెడ్డి ఉదయభూషణ్ మీద వచ్చేసి ఆరోపణ చేశాడు. అతను అరెస్ట్ కూడా చేశారంటున్నారు. ఇది 2024 ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేసింది. వాడిన తర్వాత ఏం జరిగింది మరి? నిజంగా తల్లి మీద చెల్లి మీద ఆ స్థాయిలో చేస్తే తర్వాత ఏమైంది? కేసు పెట్టారన్నారు. మరి ఆ కేసు గురించి పెద్దగా ఎక్కడ ఇప్పుడు ఏదో పెట్టారంటున్నారు కానీ ఆ కేసు ఇప్పుడు వీరు చెప్తుంటే ఈ విషయం తెలుస్తుంది తప్ప ఆ రోజు ఆ కేసు పెట్టారన్న విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలిసింది లేదు, బయటికి కూడా రానివ్వలేదు దాన్ని. ఇప్పుడు వీరు చెప్తుంటేనే తెలుస్తుంది అది. అదే మరి ఇన్నాళ్ళు మరి ఆ కేసు గురించి ఎందుకు దాచవలసి వచ్చింది? నిజంగా ఎదుటి వాళ్ళ మీద మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆనాడే మాట్లాడి ఉండేవారు, ఆ రోజే ఇది జరిగిందని చెప్పి ఉండేవారు. కానీ ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేదు మరి దాని గురించి? అదే దానివల్ల అనుమానం వస్తుంది. కేసు పెట్టామంటున్నారు కానీ మీ తల్లి మీద చెల్లి మీద పెట్టి అసభ్యకరణ పోస్టులు పెట్టినోని వ్యక్తినుడిగా ఐడెంటిఫై చేసిన తర్వాత, కేసు పెట్టిన తర్వాత దాని గురించి వచ్చేసి తర్వాత ఏమి జరిగినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి గురించి ఇంత చర్చ జరుగుతుంది. ఆ రోజు ఉదయభూషణ్ గురించి మన చర్చ జరగలేదు వచ్చేసి. కాబట్టి అప్పుడే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా గురించి ఒక చట్టం తయారు చేయాల్సిన అవసరం ఉంది, మా తల్లి చెల్లి మీద ఈ విధంగా పెట్టారు అని ఆ రోజు వచ్చేసి నియంత్రించడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చెప్పిండాల, యాక్చువల్ చర్చకి పెట్టిండాల. కాబట్టి ఇది 2 కోణాల్లో కూడా వచ్చేసి కేసు పెట్టింది అని డేట్ కూడా ఇస్తున్నాడు, ఫిబ్రవరి 2024 అని. కానీ అట్ ది సేమ్ టైం దాని గురించి ఏం చర్య ఫర్దర్ గా డిస్కషన్ కానీ, ప్రభుత్వం గురించి కానీ, ఈ సోషల్ మీడియాని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఆలోచన కానీ చేసినట్టు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇది ఏది ఏమైనా సరే ఇప్పుడైనా కనీసం వచ్చేసి ఇక్కడ కేవలం ఏదో విజయలక్ష్మి తర్వాత షర్మిలని కాదు, ఎవరి మీద పెట్టినా తప్పే. వాళ్ళ నాయకురాలు కావచ్చు, కానీ ఎవరి మీద పెట్టినా తప్పేది. ఏం ఆడవాళ్ళ మీద కాదు, మగవాళ్ళ మీద పెట్టినా తప్పే. కాబట్టి ఎవరి మీద పెట్టినా తప్పే, ఎవరు పెట్టినా తప్పే, ఏ పార్టీ పెట్టినా తప్పే, ఏ నాయకుని ప్రోద్బలంతో పెట్టినా తప్పే, ఇండివిజువల్ గా పెట్టినా తప్పే. ఖచ్చితంగా వచ్చేసి నియంత్రణ ఉండాల్సిందే, దానికి చర్యలు గట్టిగా ఉండాల్సిందే. ఆ కోణంలో ఇప్పుడు ఆలోచించాలా. ఇంకా జరిగిన దాని గురించి పొద్దసం తోపునంత మాత్రం ఉపయోగం లేదు. పర్టికులర్ కేసుల్లో వచ్చేసి ఇన్వెస్టిగేషన్ జరగాల. ఇప్పుడు శర్మిలమ్మ గారు చెప్పినట్టు ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగి ఆవిడ చెప్పినట్లు ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే, ఎంత పెద్దలైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిందే.
అదే విధంగా అదే సమయంలో వీళ్ళు ఐటీటీడీపీ ఫేక్ పోస్ట్ పెట్టినారంటున్నారు. అది కూడా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ తరోగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి.